అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లా తబారకు తాలా ఏ యొక్క ధర్మాన్ని అయితే మనకు ప్రసాదించాడో ఆ ధర్మం పేరు ఇస్లాం. ఇస్లాం యొక్క ధర్మంలో పూర్తి మానవుల యొక్క హక్కులు, నోరు లేని మోగ జీవుల హక్కులు కూడా తెలియజేయడం జరిగింది. ఇస్లాం ఎప్పుడు కూడా వన్ సైడ్ కాదండి. వన్ సైడ్ అంటే కేవలం తల్లి హక్కు చెప్తుంది, తండ్రి హక్కు చెబుతుంది, భార్య హక్కు చెప్పదు, పిల్లల హక్కు చెప్పదు, కొడుకు హక్కు చెప్పదు, కూతుర్ల హక్కు చెప్పదు, అలా లేదండి. ఇస్లాం యొక్క ధర్మం అంటేనే పూర్తి హక్కులు చెప్తుంది. ఇటు భార్య హక్కులు కూడా చెప్తుంది, అటు భర్త హక్కులు కూడా చెప్తుంది, అటు అత్తగారి హక్కులు కూడా చెప్తుంది, ఇటు కోడల హక్కులు కూడా చెప్తుంది, అటు అన్నగారి హక్కులు కూడా చెప్తుంది, ఇటు చెల్లిగారి హక్కులు కూడా చెప్తుంది, అటు అక్క హక్కులు కూడా చెప్తుంది, ఇటు చెల్లి హక్కులు కూడా చెప్తుంది, అటు బంధువుల హక్కులు కూడా చెప్తుంది, ఇటు స్నేహితుల హక్కులు కూడా చెప్తుంది. ఇస్లాం యొక్క ధర్మం పూర్తి హక్కులు చెప్పేటువంటి ఒక గొప్ప ధర్మం. అయితే సోదరులారా, సోదరీమణులారా, భార్య ఇంట్లో ఎన్నో పనులు చేస్తుంది, ఎంతో కష్టపడుతుంది, ఎంతో భర్త కోసం, బిడ్డల కోసం శ్రమిస్తుంది. భర్త బయట పని చేసి వస్తే భార్య ఇల్లంతా కూడా చక్కబెడుతుంది. భార్య ఎప్పుడైనా ఒక మామూలుగా చిన్న విషయంలో ఏదో భర్త మీద కోపపడింది అనుకోండి, వెంటనే భర్త జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా, జవాబు వెంటనే ఇచ్చేస్తారులే, మనోళ్ళు కొద్దిగా స్పీడ్ ఎక్కువ కదా, అల్లా మనందరినీ కూడా క్షమించుగాక, జవాబు ఇచ్చేస్తారు. కానీ ఒకవేళ కొద్దిమంది భర్తలు ఉంటారు, మగవాళ్ళు చాలా మంచిగా ఉంటారు, మంచోళ్ళు, మెతగా వైఖరి కలిగి ఉంటారు. అంతలోకి ఈలోపు వేరే వాళ్ళు ఉంటారు కదా, ఏంటి అలా మాడుతున్నా, భర్తతో ఎలా మాడాలో తెలియదండి అని చెప్పి అరుస్తూ నలుగురిలో అవమానంగా మాట్లాడటం, ఇలాంటి పనులు చేస్తుంటారు. అయితే సోదరులారా, సోదరీమణులారా, భార్య కూడా భర్తలాగే కొన్ని హక్కులు కలిగి ఉంది, అలాగే భర్త కూడా భార్యలాగే కొన్ని హక్కులు కలిగి ఉన్నాడు. అంటే ఇస్లాం యొక్క ధర్మంలో భర్తకి భార్యకి కూడా హక్కులు ఉన్నాయి. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మంలో భర్త గురించి ఎలాగైతే హక్కులు చెప్పబడ్డాయి, అలాగే భార్య కోసం కూడా చెప్పబడ్డాయి. ఎలాగైతే భర్తకి కూడా కోపం వస్తుందో అలాగే భార్యలకు కూడా కోపం వస్తుంది. మరి ఆ కోపం వచ్చినప్పుడు భర్త ఏం చేయాలంటే, కొద్దిమంది భర్తలు ఎలా ఉంటారంటే, నా మీద కోపపడతావేంటే అని చెప్పేసి కొట్టేస్తారు, మూర్ఖులు కింద ప్రవర్తిస్తారన్నమాట. కొద్దిమంది ఎలా ఉంటారంటే, మొత్తం ఎక్కడ లేనటువంటి పంచాంగం అంతా ఇప్పేస్తారు. అంటే ఎక్కడ లేని మాటలన్నీ కూడా, చెడు మాటలన్నీ, బూతులన్నీ కూడా తిట్టేస్తారు. అంటే ఏదో కొద్దిగా కోపం మీద ఆవిడ అందనుకోండి, దానికోసం మొత్తం ఇంకా మామూలు కాదనమాట, విశ్వరూపం చూపించేస్తారు. దీని దండం పెట్టి దాని అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టుగా. కానీ సోదరులారా, సోదరీమణులారా, ఏ యొక్క మనిషి కోసమైతే ఖురానే మజీదులో 12 వాక్యాలు ఇంచుమించి అవతరించాయో, ఏ మనిషి కోసమైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా తర్వాత ప్రవక్తలు లేరు, నేనే ఆఖరి ప్రవక్తను, ఒకవేళ అల్లా ఎవరినైనా ప్రవక్త చేయదలుచుకుంటే ఉమర్ గారినే చేస్తాడు అని అన్నారు, అలాంటి ఉమర్ రదియల్లాహు తాలాను గారు తమ భార్యతో ఎలా ఉండేవారో మీకు నేను ఒక జరిగిన వృత్తాంతం చెబుతాను. అల్లా తబారకు తాలా ఎంతమంది అయితే పెళ్ళైనటువంటి పురుషుడు మనమున్నామో మనందరికీ కూడా ఆ ఆచరణను ప్రసాదించుగాక. హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా గారి ఇంటికి ఒక మనిషి వస్తున్నాడండి. ఆయన ముస్లింలకి చక్రవర్తిగా ఉన్నప్పుడు. ఎవరో ఉమర్ రదియల్లాహు తాలా. ఎందుకు వస్తున్నాడు ఆ వ్యక్తి అంటే, ఉమర్ గారితో కంప్లైంట్ చేయడానికి, ఉమర్ రదియల్లాహు గారితో ఫిర్యాదు చేయడానికి. ఏంటా ఫిర్యాదు అంటే, నా భార్య నా మీద కోపంగా మాట్లాడుతుంది అప్పుడప్పుడు అని చెప్పడానికి వస్తున్నాడు ఆయన. వస్తూ ఉంటే ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. ఇంతలోనే లోపల నుంచి మాటలు, కొద్దిగా ఆడవారి యొక్క గొంతు ఎక్కువగా వస్తుంది. ఉమర్ రదియల్లాహు గారి యొక్క మౌనం అక్కడ కనబడుతుంది ఈయనకి. అంటే ఉమర్ రదియల్లాహు గారు మౌనంగా ఉన్నారు, భార్య ఏమో గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ మనిషి ఉమర్ రదియల్లాహు తాలా గారు భార్యే అంత సీరియస్గా మాట్లాడుతుంటే, అంత పౌరుషపు వాక్కులు పలుకుతూ ఉంటే, అంత కోపంగా ఆవిడ మాట్లాడుతూ ఉంటే, ఉమర్ రదియల్లాహు తాలా ముస్లింల చక్రవర్తి ఆయనే మౌనంగా ఉంటే ఇంకా నేనేంటి ఆయనకి ఫిర్యాదు చేసేది అని చెప్పి ఆయన వాపస్ వెళ్ళిపోతూ ఉంటారు. అంతలో హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా బయటకు వచ్చి, సోదరా ఏంటి, ఏ పని మీద వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి అడిగితే, అయ్యా నా భార్య నా మీద అప్పుడప్పుడు కోపంగా మాట్లాడుతుందండి, నేను అది ఫిర్యాదు చేయడానికి వచ్చాను. మీ ఇంట్లో చూస్తే మీ భార్య గారే మీ మీద అలాగా గట్టిగా మాట్లాడుతున్నారు, మీరేం మౌనంగా ఉన్నారు, ఇంకా నేనేం ఫిర్యాదు చేస్తానండి అన్నారు. అనగానే ఉమర్ రదియల్లాహు తాలా ఏమన్నారంటే, సోదరా ఆమె ముక్కు ముఖం తెలీదు,
పెళ్ళి అనేటువంటి ఒక మాటతోటి మన యొక్క ఆధీనంలో ఉంటుంది. మరియు అలాగే మన కోసం వంట చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, సామాన్లు కడుగుతుంది, మన యొక్క బిడ్డలకు పాలు పట్టిస్తుంది, ఇంట్లో ఎన్నో పనులు చేస్తుంది. అలాగే నేను హరాం మార్గంలో వెళ్లకుండా, అధర్మ మార్గంలో వెళ్లకుండా నన్ను రక్షిస్తుంది. ఇన్ని పనులు నా కోసం చేస్తున్నప్పుడు ఆమె కొంచెం కోపం పడితే నేను కాసేపు మౌనంగా ఉండడంలో తప్పేముంది అని చెప్పి హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు గారు ఆ వ్యక్తితో చెప్పారు. సోదరులారా, సోదరీమణులారా, అంటే నేను చెప్పే మాట ఏమంటే, భార్య కోపపడుతున్నా మీరేం మాట్లాడొద్దని చెప్పి నేను ఎలా అంటలేదండి. మళ్ళీ ఇక్కడ మగవాళ్ళు ఎలా అనుకుంటారు అంటే, అఫరోజ్ భాయ్ చెప్తుంది ఏంటి, ఆడవాళ్ళు ఏమన్నా కూడా మౌనంగా ఉండాలని చెప్తున్నాడు అయినా అని చెప్పి అనుకుంటారు. అలా కాదు సోదరులారా, ఎప్పుడైనా భార్య అన్నాక ఏదైనా కోపం మీద ఒక మాట అందనుకోండి, ఆ మాటను పట్టుకొని గట్టిగా సాగదీయకూడదు. సాగదీస్తే ఏమవుద్దండి, తెగిపోద్ది. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఎక్కువగా ఇవి చేయకుండా మన ఖురాన్లో ఏం చెప్పబడింది, హదీసుల్లో ఏం చెప్పబడింది, సహబాల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, ఇవి గనక మనం చూస్తే జీవితాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. మరియు జీవితాలు చాలా సులభంగా మన సంసార జీవితం ఎదరికి వెళ్తుంది. అల్లాహ్ తబారక తఆలా మీకు చెప్పేటువంటి అల్పుడైనటువంటి నాకు కూడా మన భార్యలతో సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే సోదరులారా, సోదరీమణులారా, మన కొత్త ఛానల్ TIRC తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, ఆ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. ఆ ఛానల్లో ఎన్నో ప్రసంగాలు ఈ ఛానల్లో లేనటువంటి ప్రసంగాలు ఉన్నాయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ దయ వల్ల మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ 1,40,000 మంది అయ్యారు, చాలా ఆదరించారు. అయితే అదే విధముగా మన ఛానల్ పేరుతోటే teluguislam.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో. అలాగే మేము ఏవైతే వీడియోస్ చేస్తున్నామో అవి డైలీ చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే, కొద్దిగా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల, చుట్టుపక్కల శబ్దాల వల్ల నేను చేయలేకపోతున్నాను. దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతి నెల కూడా కనీసం ఒక 30 రూపాయలు, అంటే ఎక్కువగా మనం సిటీ కేబుల్ కోసం అలాగే మొబైల్లో డేటా కోసం డబ్బులు ఖర్చు పెడతాం కదా, అలాగే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం కనీసం నెలకి ఒక 30 రూపాయలు మీరు మన గూగుల్ పే లేదా మన ఛానల్ యొక్క ఫోన్పేలో కనుక మీరు వేసినట్టయితే దాని ద్వారా పని ఇంకా ముందుకు చేయడం మాకు సులభం అవుతుంది. వెబ్సైట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, అలాగే ఒక రూమ్ ఏమైనా అద్దెకి తీసుకొని దాంట్లో వీడియోస్ చేయాలన్నా మాకు సులభం అవుతుంది. ఎందుకంటే మా జీతాలతోటే మేము ఈ ఎక్కువగా పని చేసి వెబ్సైట్ల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానికోసమే స్క్రీన్ మీద మన ఛానల్ యొక్క నెంబర్ 9642383498 నేను ఇస్తాను. దాంట్లో గూగుల్ పే, ఫోన్పే కూడా ఉంది. ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.